ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత బాధున్నా దొంగ నా కొడుకు నా దగ్గరకొచ్చేసరికి తోకూపుకొని ప్రేమగా వచ్చేస్తాడు మా సింబగాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆడు ప్రేమగా దగ్గరకొచ్చి ఒక్క చూపు చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మనకేదైనా పొరపాటున దిష్టి తాకితే అది మొత్తం కూడా మనం పెంచుకునే కుక్కలకే తాకుతదంట. నేనైతే ఇది అస్సలు నమ్మను, కానీ ఇవి ఎవరో చెప్తుంటే ఇంకా నమ్మి తీరాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి మా హౌస్ వార్మింగ్ నెక్స్ట్ డేనే మా సింబగాడికి కన్ను పోయింది. కంట్లో ఒక డాట్ లాగా వచ్చి నెక్స్ట్ డే మొత్తం ఉబ్బిపోయి మొత్తం బ్లడ్ చీము వచ్చేసి కన్ను మొత్తం పోయింది. లాస్ట్ టైం నేను ట్రిప్ వెళ్ళాను 10 days. మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాను అనమాట సింబగాన్ని. వాడిని సరిగ్గా పట్టించుకోక కన్ను దగ్గర చిన్న దురదయ్యి గోక్కొని దాని మీద చిన్ని చిన్ని పురుగులు స్ప్రెడ్ అయిపోయినాయి. ఆ పురుగులు తవ్వుకొని స్కిన్ తినేసి కంటి కింద దాకా వెళ్ళిపోయినాయి. అవి తీస్తున్నప్పుడు నేను ఏడ్చాను దేవుడా, ఎందుకంటే వాటికి ఎంత పెయిన్ ఉన్నా చెప్పలేవు. నా లైఫ్ లో 24 గంటలు నన్ను ఎవరన్నా కాపలా కాస్తున్నారంటే అది మా సింబగాడు మాత్రమే. ఈవెన్ అర్ధరాత్రి 2ంటికి నేను లేచి వాష్రూమ్కి వెళ్ళినా సరే అది నేను వెళ్ళి వచ్చేదాకా బయట డోర్ దగ్గరే వెయిట్ చేస్తుంది.